బెడ్షీట్ మీద శుభ్రంగా ఆరబెట్టేశాను. ఇట్లా ఈ రకంగా ఆరిందాక అంటే చాలా డ్రై అయ్యిందాక నిదానంగా ఇంట్లో ఉన్న వెదర్కి మనం వదిలేయాలి, కానీ తీసుకెళ్ళి ఎండలో పెట్టడం అలాంటివి చేయకూడదు. ఎండలో ఆరబెట్టుకుంటే మనకి టైం ఎక్కువ పట్టదు, కానీ ఏంటంటే దాంట్లో ఉన్న మనకి మంచి ప్రాపర్టీస్, వాల్యూస్, మనకి హెల్త్కి మంచిదనే కదా మనం తీసుకుంటాము, అవన్నీ పోతాయేమో అన్నట్టు నేను ఇట్లా ఇంట్లోనే డ్రై అవనిచ్చానమాట. అందుకే నాకు చాలా టైం పట్టింది. అంటే ఆ ఆర్డర్ చెప్పిన వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి గుర్తు చేశారు, నేను చెప్పిన ఆర్డర్ మర్చిపోయావా అని చెప్పని. కానీ ఇట్లా ఇంట్లో ఆకుకూరలు లాంటివి కడగటంతో అయిపోదు కదా, అవి నిదానంగా వాటిలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయిందాక ఇంట్లో ఉన్న వెదర్కి మనం డ్రై అవనివ్వాలి. ఇంకా నేను మొత్తం వాటికి సంబంధించిన బేస్ అంతా మిక్సీ వేసేసుకున్నాక లాస్ట్లో మాత్రం డ్రై రోస్ట్ చేసిన పుదీనా వేసేసి మిక్సీ తిప్పేశాను. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసిన తర్వాత కూడా అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. పుదీనా నార్మల్గానే డ్రైగా ఉన్న లీవ్స్ పట్టుకుంటేనే మనం ఇడ్లీ చాలా మంచి ఇలాంటి వాటిలో తిన్నప్పుడు పుదీనా కట్టలు వైట్ రైస్ కారపొడి సాల్ట్ అట్లా ఇంకా చాలా కొంచెం పౌడర్ అంటే పుదీనా ఆకులు కొంచెం మిగిలి